హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే పొద్దున్న పొద్దున్న నాది రొటీన్ అనమాట. రోజు పొద్దున్న రొటీనే పెడుతున్నా. ఈరోజు కూడా పొద్దున్న లేచి అయితే నేను రొట్టె చేస్తున్నా. రోజు పొద్దున్న టిఫిన్ ఏం లేదు కాబట్టి రొట్టె ఇంకా చాయ్ అయితే మా టిఫిన్ అయిపోతుంది రోజు పొద్దున్నే అనమాట. ఫస్ట్ లేవంగానే ఒక పొయ్యి మీద చాయ్ అయితే పెట్టేస్తా, ఇంకొక పొయ్యి మీద అయితే రొట్టె అయితే వేస్తున్నా. రొట్టె అందరం చాయ్లు వేసుకొని చాయ్ తాగేసి అయితే వెళ్ళిపోతాం అనమాట. టిఫిన్స్ అట్లాంటివి అయితే ఏముండవు. ఓన్లీ సండే ఇంకా మాకు హాలిడే ఉన్నప్పుడు తప్ప టిఫిన్ అయితే ఏం చేయను నేను. తర్వాత రొట్టె వేయడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే బియ్యం అయితే కడిగి పెట్టేస్తాను అనమాట. ఒక పొయ్యి మీద కూర, ఇంకొక పొయ్యి మీద అన్నం వండేసింది అనుకోండి, వంట అయిపోతుంది. మేము కూడా రెడీ అవ్వడానికి తొందరగా అవుతుంది అనమాట. ఈరోజు నేనైతే చిక్కుడుగాయ కూర అయితే వండుతున్నా. ఈ చిక్కుడుగాయ మా చెట్టుకు తెంపిన చిక్కుడుగాయ అనమాట. చిక్కుడుగాయల ఇత్తులు అయితే మంచిగా ఉన్నాయి. ఇట్లా ఇత్తులు ఉన్న కూరనే మంచిగా అనిపిస్తుంది. నేను జొన్నలతోని దోశలు అయితే వేస్తాం కదా, జొన్నలతోని దోశలు వేసేది పొద్దున్నే నానబెట్టిన, అది 8 అవర్స్ అయినా నానాలి కదా, అందుకోసమే. కానీ బియ్యం కంటే ఈ జొన్నలు కొంచెం ఎక్కువసేపు మిక్సీ పట్టుకోవాలి, అట్లయితేనే కొంచెం మెత్తగా అవుతుంది. లేదంటే గరుకు గరుకు ఉంటే దోశలు అంత మంచిగా రావు. ఇది రాత్రి అయితే మంచిగా పట్టేసి మూత పెట్టేసి పెట్టిన ఈ బకెట్లో. ఇది పొద్దున అనమాట. పొద్దున్నకి కొంచెం చలి కదా, చలికి ఎక్కువ పులవలేదు, అయినా మంచిగానే వచ్చింది పిండి అయితే. దానికి సరిపడా ఉప్పు అయితే వేసి దోశలు వేసేస్తున్నా. పొద్దున్నే దోశలు వేసేసిన, ఈరోజు రొట్టెం చేయలేను. దోశలు వేసేసి మా బావకైతే ఇచ్చేసిన. దోశలు చాయ్ అయితే ఇచ్చిన అనమాట. రోజు రొట్టె చాయ్ ఇస్తా, ఈరోజు దోశలు చాయ్ ఇచ్చిన. ఈరోజు టిఫిన్ అదే కాబట్టి అదే ఇచ్చిన అనమాట. ఇంకా ఈరోజైతే కూర, అన్నం, పప్పుచారు. కూర అయితే పప్పుచారు పెట్టినాము, అన్నం కూడా వండేసినాం అనమాట. ఈరోజైతే మార్కెట్లో టమాటాలు 35-40 రూపీస్కి అయితే కేజీ అమ్ముతున్నారు కదా. బయట ఆటో ట్రాలీలా పెడుతున్నారు కదా, ట్రాలీ ఆటోలో పెట్టిన టమాటాలు అయితే 100కు 4 కిలోలు, 50కి 2 కిలోలు అయితే అమ్ముతున్నారంట. అయితే మా బావ 2 కిలోలు అయితే తీసుకొచ్చిండు. దాంట్లో కొంచెం కొన్ని ఎక్కువ మెత్తగా మగ్గిపోయినవి కూడా ఉంటాయన్నమాట. అందుకనే ఇవైతే ముందు క్లీన్ చేస్తుందన్నమాట. మంచి అన్నీ అంటే మంచిగా ఉన్నాయన్నీ అలా ఫ్రిడ్జ్లో ఉన్న ట్రేలు అయితే వేస్తున్నా. కొంచెం ఎక్కువ మగ్గినవి అయితే ఖరాబ్ అయినవి కూడా తీసేస్తున్నాయి. ఏం ఖరాబ్ కాలేవు, కాకపోతే ఒక 4 అయితే ఎక్కువ పండు మక్కిపోయినాయి. అవైతే తీసి పక్కకు పెట్టేసి మిగతావన్నీ అయితే ఫ్రిడ్జ్లోనే సదిరేసిన అనమాట. పిల్లలు కైట్స్ ఎగరేసేటప్పుడు అయితే జాగ్రత్త. ఈరోజైతే స్కూల్లో సెలబ్రేషన్స్ జరిగినప్పుడు ఒక 10th క్లాస్ అబ్బాయికి అయితే ఏలు తెగింది. వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయినా కానీ పాపం బాబుకి అయితే ఏలైతే తెగింది బాగా, 3 కుట్లు పడినాయంట. కానీ జాగ్రత్త ఉండాలి, మాంజాతోనైతే చాలా జాగ్రత్త ఉండాలి. పిల్లలు కైట్స్ ఎగిరేసేటప్పుడు మాత్రం మాంజా ఇప్పే